మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుతున్న బిడ్డలను దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ అతడు 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 అని తెలియజేస్తుంది యేసు ప్రభు వారిని గురించి అనమాట. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నలుగగొట్టుటకు ఇష్టమయ్యను అని తెలియజేస్తుంది వాక్యం. ఆయన పాప పరిహారార్థ బలి చేయగా మనమందరము ఆ పాపము నుండి విడుదల పొందినామని వాక్యాలు తెలియజేయబడుతున్నాయి. లేవీకాండము 4వ అధ్యాయము 1వ వచనము, 5వ అధ్యాయము 7వ వచనము, 6వ అధ్యాయం 24వ వచనము, 7వ అధ్యాయం 10వ వచనము, వీటన్నిటిలో కూడా పాప పరిహారార్థ బలి నిమిత్తము మోషేకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని అంశాలను పొందుపరిచి ఉన్నాయి. ఏ విధముగా పాప పరిహారార్థ బలి అర్పించాలో తెలియచేయబడింది. ఆనాడు ప్రజలు ఒకవేళ పాపం చేసినా, ఒకవేళ పొరపాటున పాపం చేసినా, కావాలని పాపం చేసినా, వారు పాప పరిహారార్థ బలి చెల్లించి వారి పాపము నుండి వారు విడుదల పొందేవారు. మనకైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఒకమారే బలి అయ్యారు కనుక మనము ఆ మోషే ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించట్లేదు. మన కొరకై ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే మన పాపముల నిమిత్తము బలి అయ్యారని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది కదా. యెహోవా అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతని సంతానం ఎవరంటే మనమే. ఆయన రక్తంతో మనల్ని కొన్న దేవుడు కనుక ఆయన సంతానమయ్యాం మనం. ఆయనను మనము చూస్తున్నాము, ఆ ఇజ్రాయేలీలు కూడా చూస్తూ ఉన్నారు. ఆయన పాప పరిహారార్థ బలి అయ్యాడు దేవుడు. ఆ రక్తం ద్వారానే మనము క్షమాపణ పొందాము, పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులముగా తీర్చబడ్డాము. అందుకనే ప్రభువా తండ్రి అని పిలవగలుగుతున్నాము. ఆ రక్షణ మనము పొందగలుగుతున్నాము. కనుక యేసు ప్రభు వారు మన కొరకు పాప పరిహారార్థ బలి చేసినప్పుడు మనము ఆయనను హత్తుకొని జీవించాలి. మన కొరకు బలియాగమైన ఆ దేవునిని తలంచుకుంటూ ఈ 40 దినాల్లో మనము యేసు ప్రభు వారు పడిన శ్రమలను, ఆయన శిలువ ధ్యానమును స్మరిస్తూ మన జీవితంలో అపరాధములన్నిటినీ, దోషములన్నిటినీ ఆయన పాదముల యొద్ద ఒప్పుకుంటూ మనం నూతన పరచబడుతున్నాం ఈ దినాల్లో. అందుకని తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్న యేసుక్రీస్తు ప్రభు వారిని మనము హత్తుకొని జీవించడానికి కారణము మన పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణం పొందాడు కనుక, మన పాపములను క్షమించాడు కనుక, మనందరి కొరకు ఒకమారే ఆయన పాప పరిహారార్థ బలి అయినాడు కనుక మనము ఆయనను తండ్రి నాయన అని పిలవగలుగుతున్నాం. మన రక్షకుడిని మనము యేసు ప్రభు వారిని ప్రభువా నాయన అని పిలవగలుగుతున్నాం. అట్టి అర్హత మనకు కలుగు చేశాడు. మన కొరకు పాప పరిహారార్థ బలి అయి యేసు ప్రభు వారు మన కొరకు రక్షణను సిద్ధం చేశాడు. మన కొరకు దేవుని యొక్క ముక్తి మార్గాన్ని చూపించడానికి బలి అయ్యాడు ఆయన. మనము ఆ సదాకాలము ఆయనతో జీవించాలని, మన పాపములను తుడిచివేయడానికి ఆయన బలి అయ్యాడు. అందుకనే మనము ఈ 40 దినాలు యేసు ప్రభు వారి శిలువను మనం ధ్యానిస్తూ ఉంటాము. ఈ 40 దినాలు ఉపవాసం ఉండి మన పాపములను క్షమింపబడాలని ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఈ 40 దినాల్లో మనము చేసే ప్రార్థనలు మనము క్షమాపణ పొందినప్పుడు దేవుని యొక్క కృప మనం పొందుకుంటాము. ఆయన నిత్యరాజ్యానికి వారసులము కాగలుగుతాము. మరలా 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 తప్పులు చేయకుండా ఆయనలో సదాకాలం జీవించగలుగుతాము. మరలా 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 దేవుని యొక్క దృష్టికి మనము దోషులము కాకుండా
ఆ ధ్యానాల వలన, ఆ శిలువ మరణ ధ్యానాల వలన, ఈ పాపము ఒప్పుకోవడం వలన, మనము పశ్చాత్తాపడుట వలన మరలా మనము పాపం దోషముల జోలికి పోకుండా ఉంటామని ఈ 40 దినాలు మనం ప్రార్థనలు యాచనలు చేస్తున్నాం. కనుక మన కొరకై బలి అయిన ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. మన కొరకై మన పాపములు క్షమించడానికై పరిహారం చెల్లించిన దేవుణ్ణి మనము హత్తుకొని జీవించాలి. ఈ 40 దినాలు బలముగా ప్రార్థనలు యాచనలు చేసి ఆయనను మహిమపరచాలి. నా కొరకే కదా ప్రభువా మీరు ఈ లోకమునకు వచ్చారు, బలి అయ్యారు, రక్తం చిందించారు, నాకు విడుదల కలుగు చేశారని ఆయనకు స్తుతి చెల్లించాలి. ఆయన రక్తం ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము కనుక ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మనము కొనియాడుతూ ఉండాలి. కనుక మనము ఈ 40 దినాల్లో దేవుని యొక్క కృపను బలముగా కొనియాడదాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాము, మనము నూతన పరచబడదాము, ఆయన ఆశీర్వాదంలో మనము సదాకాలము జీవిద్దాము. మరలా దాస్యమునకు మనం పోకుండా సదాకాలము ఆయన కృపలో జీవిద్దాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరూ కూడా మీ కొరకు ప్రార్థనలు యాచనలు చేస్తున్నారు, మీ శిలువ మరణమును ధ్యానిస్తున్నారు. నాయనా మా ప్రభు వారు ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపండి. మీ రెక్కల నీడన వారు కాపాడబడినట్లు మీరు కృప చూపండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.